హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇట్లున్నారండి, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట. అండ్ మనం వచ్చేసి అయితే 20K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఈ రోజుదే అనమాట. ఇంకా ఈ రోజు నుంచి పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇంకా మార్నింగ్ స్కూల్ పోవాలంటే వాళ్ళ కష్టాలు అంతా ఇంత కావు. అండ్ ఒకటి కన్నయ్యలు అట్లా పడుకున్నాడు చూడు. ఈ టైంకి లేచేది ఇంకా లేవులే. బండి లేస్తుంది. లేపకు కన్నలు. గుడ్ మార్నింగ్ బంగారం. అన్న వాళ్ళని ఇవాళ స్కూల్కి వెళ్ళగొట్టుడే. మన ఇద్దరమే ఇంట్లో డాడీలు. ఫస్ట్ డే స్కూల్ ఈరోజు మండే వాటికి పోవాలి. ఈరోజు ఒకవేళ వచ్చినా రాకున్నా మండే వాటికి ఫస్ట్ డే పో. రేపు రాకపోతే ఇంటి దగ్గరే ఉండి రాసుకుందాం. ఖచ్చితంగా వెళ్ళాలి ఈరోజు. సర్దుకోపోయి మన ఉంటే టై బెల్ట్ అవన్నీ మళ్ళీ తీసుకొని పెట్టుకో. స్కూల్ డ్రెస్ పోయే టైంకి ఆగమాగం చేయకు నన్ను. హలో అందరికీ వచ్చేసి గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు అయితే స్కూల్ స్టార్ట్ కదా. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బయట ముగ్గురు పెట్టేసుకొని ఇంకా కర్రీ ఏం చేయాలి, ఇంకా మెయిన్ ఇదే రోజు ఇదే కంటిన్యూ అవుతుంది. లంచ్లోకి ఏం పెట్టాలి ఇంకా అని చెప్పేసి రోజు ఇదే ఆలోచించుడు. ఇంకా ఈరోజు అయితే పప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నా. చెల్లో లెట్స్ గో అంటే స్టార్ట్ చేద్దాము. అండ్ వాళ్ళైతే ఇంకా రెడీ అవుతున్నారు. కానీ అండి తొందర. అసలు హాలిడేస్ ఎంత తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది నిజంగా. పిల్లలు ఇన్ని రోజులు ఇంట్లో ఉంటేనేమో అల్లరి చేస్తున్నారన్న బాధ. ఇంకా ఈరోజు స్కూల్కి వెళ్తేనైతే అసలు ఏదోలా అనిపిస్తుంది వాళ్ళు వెళ్తుంటే. ఇంకా అయినా అసలు తప్పదు కదా. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వంట చేసుకోనికైతే గ్యాస్ అది క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఎంత తొందరగా వచ్చేసినాం అసలు డైలీ రొటీన్ లైఫ్లోకి. అసలు పిల్లలకి స్కూల్స్ ఉంటే అసలు ఉరుకురు పొరుగురు ఇంకా ఇదే అనమాట. హడావిడి అవుతుంది మార్నింగ్ మొత్తము. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు రిలాక్స్ అనిపిస్తుంది. వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు హడావిడి నడువురా టైం అవుతుంది అని ఇలా అరుస్తూనే ఉంటాం కదా. అండ్ హాలిడేస్ ఉన్న రోజులు కొంచెం రిలాక్స్ ఉండే. ఎంత లేట్గా లేచినా పని నిమ్మలంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి 2 నిమిషాలు అట్లా లేట్గా లేచేది. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఎంత ఎర్లీగా లేస్తే అంత బెటర్ ఉంటుంది. ఇంకా అండ్ ఎర్లీగా లేస్తేనే మన మైండ్ సెట్ కూడా మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కూడా. అండ్ పనులు కూడా ఫాస్ట్గా చేసుకుంటాము. ఇంకా పని లేట్ అయితే కొంచెం బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది. ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేసుకుంటేనే మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది. అండ్ ఇంకా కన్నగాన్ని కూడా అంగన్వాడికి ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అనమాట. బట్ నాకేమో అస్సలు పంపించే బుద్ధి కావట్లేదు. చిన్నుని కూడా అట్లనే అంగన్వాడికి అడిగారు అనమాట. బట్ నేను అంగన్వాడికి పంపించలేదు, డైరెక్ట్ స్కూల్కే పంపించినాను. వాడు స్కూల్కి అలవాటు అయ్యేదాకా వాడు ఏడ్చుడే, నేను ఏడ్చుడే. ఎందుకో అంత ఎమోషనల్గా అయిపోతూ ఉంటాము. ఇప్పుడు మా కన్నగంతో అయితే ఎంత ఉందో నాకు ఇప్పుడు ఆలోచించుకుంటేనే ఏదోలా అనిపిస్తుంది. నేను అప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఏం కథ అని చెప్పేసి. ఇంకా అంగన్వాడి కానీ నేను అస్సలే పంపించాను. బట్ ఇంట్లోనే నేర్పించుకుంటా ఏముంది. ఇంకా పిల్లలు ఇప్పుడు వాళ్ళు చదివితే వాడు కూడా మంచిగా స్లేట్ తెచ్చుకొని ABCD అని వానికి రాయడం రాకుండా చదవడం రాకుండా ట్రై చేస్తూ ఉంటాడు. అంటే ఆటోమేటిక్గా వాళ్ళని చూసి వీళ్ళు కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. వీడికి కూడా మా అన్న వాళ్ళు చదువుకుంటారు, నేను కూడా చదువుకోవాలనే థాట్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదా. పిల్లలు ఇప్పుడు జనరేషన్ ఎట్లున్నది చూసి నేర్చుకుంటున్నారు. అండ్ మన జనరేషన్కి ఈ జనరేషన్కి అయితే చాలా అంటే చాలా చేంజ్ ఉన్నది. ఇప్పుడు పిల్లలు ఏంది అసలు చూసి నేర్చుకుంటున్నారు. అండ్ వాళ్ళ మైండ్ సెట్లు మొత్తం కంప్యూటర్ మైండ్ సెట్లు అలానే ఉన్నాయి. ఇట్లా చూస్తే అట్లా నేర్చేసుకుంటూనే ఉన్నారు. అండ్ ఎగ్జాంపుల్ మాకు అనగానే తీసుకోవచ్చు. పిల్లలు రోజు సాయంత్రం చదువుకుంటూ ఉంటారు కదా. అంటే వాళ్ళు ఎట్లా చేస్తే వాళ్ళు మేడం వాళ్ళు అంటే బెడ్ టైం రీడింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టిరనమాట. ఇంకా వాళ్ళు చదువుతుంటే వీడు చిన్నగా ఉన్నప్పటి నుంచి అసలు 1.5 year నుంచి వాళ్ళు చదువుతుంటే వీడు కూడా బుక్ పట్టుకొని అక్కడ నిల్చునేది అన్నమాట. అంటే ఇప్పుడు పిల్లలు అసలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఇంకా డైరెక్ట్ ఇంకొక 6-7 months అట్లా ఆగి డైరెక్ట్ స్కూల్లోనే వేసేస్తే అయిపోతుందని నేను అనుకుంటున్నా.
అండ్ ఇక్కడ వచ్చేసేమో ఇంకా పప్పు అయితే నానబెట్టుకున్నా అనమాట. కందిపప్పు టమాటా వేస్తున్నా ఈరోజు. రావా నాన్న ముందు వేసిన సేమియా అందుకే మళ్ళీ ఎక్కువ వేయట్టున్నది అనిపిస్తుంది నాకైతే. సడి ఈ ఎండాకాలం చల్లకుండా ఇట్లే ఎక్కువ సామాన్ తెచ్చుకుంటే వీళ్ళు వేసుకుంటా. అంతా అంటే బాక్స్లలో పట్టాయి కదా, ఇట్లా అన్ని డబ్బులు స్టోర్ చేసి పెట్టుకుంటా ప్యాకెట్స్ అన్నీ. మళ్ళీ అన్ని చిల్లర అందరం అవుతుంది ఏడేసిన అని చెప్పేసి దీనిలో వేస్తా. సాల్ట్ కవర్లు, ఇంకా జీలకర్ర, సామాన్ ఉంది. ఈ సామాన్ అంతా అయిపోయినాక మళ్ళీ పోవడం. అంటే ఏది తెచ్చుకున్నా ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు అంతే, ఎక్కువ అయితే ఏది తీసుకురాలేదు. సాల్ట్ అంటే మనకి మంత్లీ ఖచ్చితంగా 3 ప్యాకెట్స్ ఇట్లా పడిపోయారంటే 2 అయిపోయినాయి, ఇంకొకటి ఉంది. మొన్న గర్జలు తిన్నా, ఒక 4 or 5 గర్జలు తిన్నా కంటిన్యూగా. చలో మళ్ళీ తిరుపతి లడ్డు అయింది, మంచిగా అన్ని తీపైంది, స్టార్ట్ అయింది. ఆల్రెడీ అనిపించింది సరదా అవుతుందేమో అని చెప్పేసి కంటిన్యూగా ట్యాబ్లెట్ వేసుకుంటూనే వస్తున్నా. 2 tablets ఏమో వేసుకున్నా, ఏదే తగ్గలేదు. మళ్ళీ మా వాళ్ళు నిన్న నుంచి స్వీట్ చేయాలంటే మళ్ళీ స్వీట్ చేసిన. ఆ స్వీట్ నిన్న సేమియా చేసిన. ఇంక చెల్ల ఇంకా తిన్నా. అసలు నైట్ ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. ఇంకా ఇప్పుడు గట్టిగా అనుకున్నది, ఇంకా సర్దిగా ఇంకా పోదు. ఇంకొక 1 week దాకా ఇది పోదు. ఇంకా గొంతు మొత్తం అలికిపోతుంది. నాకు మెయిన్ థింగ్ అంతే, ఇంకా నాకు గొంతు అయిందనుకో నాకు వీడియోస్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ట్యాబ్లెట్ వేసుకున్నాను. నార్మల్గా నాకు జలుబు అయితే అసలు నేను ట్యాబ్లెట్లు వేసుకోను, దానంతట అదే తగ్గిపోతుంది. ఇంకా ఇంట్లో ఏదో ఒకటి వాడుతూనే ఉంటా, చిట్కాలు అది ఇది అట్లా తగ్గించుకుంటా. కానీ అసలు ట్యాబ్లెట్ అని ముచ్చటేది ఏదో ఏదైనా అంతే. అసలు ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే కష్టం, వేసుకోను. ఇంకా బాగా హెవీ ఇంకా ఫీవర్ నేను తట్టుకోలేను అన్నప్పుడే వేసుకుంటా, లేకపోతే వేసుకోను. అలాంటిది నా వీడియోస్ కోసం అది రాకముందుకే వేసుకున్నా. కొంచెం వస్తుంది కదా, మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి వేసుకున్నా. అయినా కూడా అది తగ్గలేదు. ఇంకేం చేస్తాం, వీడియోస్ ఉన్నాయి. అసలు డీమార్ట్లో పప్పు వనకరాక నేను చాలా రోజులు అవుతుంది. అండ్ పల్లీలు పప్పు వనకరాక చాలా రోజులు అవుతుంది. ఇంకా అసలు అందుకో మరి ఆ కొనుక్కొచ్చిన పప్పు తింటే అస్సలు పడట్లేదు, కడుపు నొప్పి లేస్తూ ఉంది. పిల్లలు కూడా చాలా సార్లు అన్నారు, కానీ అసలు నేను నమ్మలేదు. బట్ ఇంకా అది కొనుక్కరావడం మానేసిన. ఇదేమో పొట్టు పప్పు అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు కందులేసిరని చెప్పినాను కదా, అయితే ఇంకా వాళ్ళు ఇంట్లోకి పట్టించారంట. ఇంకా నాకు ఒక 2 కిలోలంతా పంపించింది అనమాట పప్పు. ఇంకా అదే వండుతున్నా, కంటిన్యూగా ఏమి ఉండట్లేదు. ఎప్పుడో ఒకసారి ఎక్కువ శాతం పెసరపప్పే తింటున్నాము. కందిపప్పు తింటే స్టోన్స్ వస్తాయంట, కిడ్నీలో స్టోన్స్ వస్తాయంట. నేనైతే అసలు ఎంత తినేదాన్ని పప్పు, ఇంకా అసలు వండట్లేదు సరిగ్గా. మళ్ళీ పిల్లలు కూడా కడుపు నొప్పి వేస్తుందంటే అసలు నేను సరిగ్గా ఉండట్లేదు ఇంటి దగ్గర. కందిపప్పు తింటే కిడ్నీలో స్టోన్స్ వచ్చుడయిందో ఏమో, అసలు డాక్టర్స్ చెప్పిరంట. మొన్న రీసెంట్గా మా ఆయన ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఇట్లా అంటే ఏమేమి ఫుడ్ తింటే మంచిది అని చెప్పేసి అడిగిండంట. అడిగితే కందిపప్పు కూడా అవాయిడ్ చేయండి అని చెప్పేసి. అంటే కంటిన్యూగా ఏదైనా ఎక్కువ తిన్నా ప్రాబ్లమే కదా, కంటిన్యూగా కాకుండా వీక్లీ వన్స్ అట్లా తినొచ్చు కావచ్చు మేబీ, నాకు తెలిసినంత వరకు అయితే. ఏది ఎక్కువ తిన్నా ప్రమాదమే మన ఒంటికి కదా. ఏదైనా లిమిట్లో తింటే మనమే ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా హెవీగా ఏది ఉండొద్దు, అసలు ఏది హెవీగా ఉన్నా కష్టమే. ఇంకా టమాటా పప్పు అంటే మాకు చాలా ఇష్టం. అసలు ఇట్లా పోపుకే చేస్తే నాకు చాలా ఇష్టము. ఎక్కువ ఉడకబెట్టి అయితే అస్సలు చెయ్యను. ఇంకా ఉడకబెట్టి చేస్తే ఖచ్చితంగా ఇంకా చారు ఉండాల్సిందే. చింతపండు కూడా చాలా వరకు అవాయిడ్ చేసినాం, అసలు తినట్లేదు. చారు ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం, ఆయనకి చాలా ఇష్టం పచ్చిపులుసు. అండ్ పిల్లలకు కూడా ఇంకా పప్పుచారు, అసలు పప్పుచారు చేయక చాలా రోజులు అవుతుంది. మొత్తం అన్నీ మానేసిన, ఏం లేదు, బెండకాయ, దొండకాయ, ఎగ్స్, ఇంకా ఇవే తినడం అవుతుంది. ఇంకా మొత్తానికి బంద్ చేసినాం చింతపులుసు కూడా. ఇంకా ఎక్కువ ఇది చేస్తా, కొంచెం వాటర్ చేస్తాం. మనం ఎప్పుడైనా పప్పు వండుకున్నప్పుడు
పప్పు తక్కువ ఉండాలి, అంటే వాటర్ ఎక్కువ వేయాలి, అంటే గ్రేవీ గ్రేవీ లాగా కాకుండా మరి కొంచెం నీళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది, ఎక్కువ పప్పు లేకుండా. దగ్గరికి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ చారు చేయమంటే నేనైతే అట్నే చేస్తాను. ఇంకా చారు చేయడం ఎందుకు, ఇదే వాటర్ వాటర్ ఉన్నది ఇట్లే తిందామని చెప్పేసి చెప్తూ ఉంటాను అన్నమాట. ఇంకా ఇక పప్పు ఉండాలంటే ఖచ్చితంగా కరివేపాకు ఉండాలి. ఇంకా ఇంటి పక్కన ఎవరిని అడిగినా కరివేపాకు ఇస్తలేరు, అసలు ఎంత కరువు అయిపోయిందో కళ్యామాకు. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా కానీ అది అయిపోయి ఉండే అనమాట. ఇంకా నేనే ఇంటి దగ్గర చెట్టు పెట్టిన. అసలు ఇన్ని రోజులు అది చెట్లలో నాకు కనిపించలేదు. మళ్ళీ ఇంకా మా వాడిని పంపించిన వేరేటోళ్ళ దగ్గర కళ్యామాకు కోసం అని పంపిస్తే వాళ్ళు ఇయ్యలేదు. సరే ఇంకా మనం నేను పెట్టిన చెట్టు కానీ ఉన్నాయేమో అని చూసేద్దామంటే ఇంకొక 2 రిక్కలు అంత ఉండే అనమాట. ఇంకా డైరెక్ట్ చిల్లిన వేసిన చిన్న చిన్న ఆకులు. అది ఇంత కరివేపాకు వేస్తే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కదా, చారైనా పప్పు అయినా. ఇంకా ఇక్కడ పోపుకి అయితే వేస్తున్నాను అనమాట. సేమ్ ఇలానే చేస్తుంది మా మమ్మీ. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ నాకైతే మస్తు ఇష్టం అన్నమాట. ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంకా నా ఫేవరెట్ అన్నీ చేపించుకుంటాను అనమాట. ఇంకా టమాటా పచ్చడి అంటే అసలు పిచ్చి అనమాట. ఖచ్చితంగా ఒక్క రోజైనా ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు అలా చేస్తూ ఉంటారు వంటలు. ఇంకా ఎవరి టేస్టులు వాళ్ళవే అనమాట. ఇంకా ఆనియన్స్ వేసుకున్న, పచ్చిమిర్చి వేసుకున్న అండ్ పసుపు వేసుకొని ఇంకా అల్లం కూడా వేసుకుంటున్నాను అనమాట. అన్నీ పోపుకి వేసుకొని పెసరపప్పు కూడా మంచిగా ఆయిల్లో ఇది గోలాలన్నమాట. మనం పప్పు వేయంగానే వెంటనే వాటర్ పోసుకోవద్దు. పప్పు వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలి, మంచిగా అది ఆయిల్లో గోలాలన్నమాట. గోలితే అప్పుడు టేస్ట్ వస్తుంది కదా, సూపర్ ఉంటుంది పప్పు. నాకైతే మస్తు ఇష్టము. పెసరపప్పు కూడా నేను ఇట్లనే చేస్తుంటా. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు అది గోలదు కదా, అట్లా కొంచెం టేస్ట్ రాదు. పప్పు తక్కువ తీసుకున్నాం అనుకో మంచిగా అనిపిస్తుంది టేస్ట్ ఆయిల్లో గోలితే. పప్పు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఆయిల్లో గోలించుకోవాలి. పప్పు గోలిన తర్వాత మళ్ళీ టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి వదిలేసేయాలి. ఇంకా అప్పుడు వాటర్ పోసుకోవాలి. గుండుగాడు రెడీ అవుతాడు. డైపర్ మ్యాన్ అక్కడికి పోయిండు. ఫస్ట్ డే స్కూల్ ఎట్లుంది? ఎంజాయ్ పోవాలనిపిస్తుందా లేదంటే ఇంటి దగ్గరనే ఉండాలనిపిస్తుందా? హాఫ్ డేనే అయినా ఈరోజు స్కూల్, కాకపోతే ఈరోజు మండే కదా అని చెప్పి పంపించడం అంతే. లేదంటే ఇంకా మళ్ళీ రేపు లేదంటే వెనస్డే అన్న అవుతుంది. ఈరోజు మండే కాబట్టి ఈరోజు పోయి వెళ్ళేసి రండి. తర్వాత రేపు ఒకవేళ ఈరోజు ఎవరు రాకున్నా రేపు ఇంటి దగ్గరే ఉన్నారు అట్లా. ఇంకా ఫస్ట్ డే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇంకా ఈరోజు నుంచి అయితే స్కూల్ స్టార్ట్. పాపం ఇన్ని రోజులు ఉండి ఇంకా వాళ్ళకి స్కూల్కి పోవాలంటే పిల్లలు అయితే ఇక్కడ రెడీ అయిపోయారు అనమాట. ఇంకా డల్ అయిపోయినాయి వాళ్ళ ఫేస్లో. అండ్ నాకైతే నేను ఏదో అలా ఉన్నా కానీ అసలు లోపల ఎంత బాధ అవుతుందంటే పిల్లలు మళ్ళీ ఈ రోజు నుంచి ఇంకా స్కూల్కి వెళ్తారు కదా అని చెప్పేసి ఇంకా లోపలనే ఏదోలా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ ఫేస్లు చూస్తే కూడా నాకు అట్నే అనిపిస్తుంది, డల్ అయిపోయారు మొత్తము. ఇక్కడ వచ్చేసేపు ఇంకా పప్పు అయితే ఉడికిందనమాట. ఇంకా కుక్కర్ అయితే ఓపెన్ చేసి కారం ఉప్పు అయితే వేసేసుకుంటున్నా. అసలు మర్చిపోయినా నేను కారం వేయడము అప్పుడే, లేదంటే కారం ఉప్పు అన్నేసిన తర్వాతనే ఇంకా నేను కుక్కర్ పెట్టేస్తా. బట్ మర్చిపోయినా. మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు గ్యాస్ అంటే పెట్టి మళ్ళీ కారం ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నా అనమాట. మర్చిపోయినా. ఇంకా ఈ ఇయర్ పెద్దోడు 7th క్లాస్కి వెళ్తున్నాడు, ఇంకా చిన్నగాడేమో 5th క్లాస్ అనమాట. ఆల్రెడీ వీళ్ళకి ఎప్పుడో సిలబస్ అనేది స్టార్ట్ అయిపోయింది హాలిడేస్ ముందే, బట్ మేమే బుక్స్ తీసుకోలే అనమాట. అండ్ ఈ ఇయర్ కొంచెం ఆయనకి ఇంకా ట్రాన్స్ఫర్స్ ఉండే, బట్ అలా ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా తీసుకోలే అనమాట. ఒకవేళ ట్రాన్స్ఫర్స్ అయితే మళ్ళీ మేము షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది కదా, మళ్ళీ బుక్స్ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా తీసుకోలే అనమాట. ఇంకా అలా పెండింగ్ అయిపోయింది. హోంవర్క్ వాడికి చాలా పడింది. అయినా కూడా మళ్ళీ రీసెంట్గానే బుక్స్ తీసుకుంటే ఇంకా వాడు అన్నీ రాసేసిండు. బట్ ఇంకా ఇప్పుడు ఎట్లా చదువుతారో ఏమో. మా కన్నగాంతో చాలా డిస్టర్బెన్స్, అసలు చదవనియడు ఏం లేదు. ఇంక ఎంతైనా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు వాడు. ట్యూషన్ పోతే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఈ ఇయర్ ట్యూషన్ కన్నా పంపించాలి. అండ్ 6thలో పంపిస్తే బాగుండు, ఎందుకంటే డిస్టర్బెన్స్లో అసలు వాడికి ఏం చదువుతున్నానో అర్థం కాదు, ఏం లేదు. అంటే సగం నేను కూడా అసలు ఇంట్లో నెగ్లెన్సీ చేస్తున్నానేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు.
ఇంకా ఈ ఇయర్ 7th కాబట్టి ఖచ్చితంగా ట్యూషన్ ఇంట్లో చెప్పేవాళ్ళు ఉన్నా కూడా ఇంకా చిన్నపిల్లలు ఉంటే కొంచెం డిస్టర్బెన్సే ఉంటుంది కాబట్టి ట్యూషన్ అయితేనే బెటర్ ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా పంపిస్తా అసలు ఈ ఇయర్ ఖచ్చితంగా ట్యూషన్ పంపిస్తా. ఇంకా ఇక్కడ వచ్చేసేమో ఇంకా లంచ్ బాక్స్లు అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. పాపం మా చిన్నగాడైతే ఇంకా పొద్దున్న నుంచి రంది పడతా ఉన్నాడు. ఇక గుండు గుండు అంటారు మా ఫ్రెండ్స్ అంతా. క్యాపులు పెట్టుకొని పోతామంటే అరే క్యాపులు పెట్టుకోవద్దు చిన్నపిల్లలు ఏం కాదు తీరా అని అంటే లేదు మా ఫ్రెండ్స్ అందరు అంటారు గుండు గుండు అని అంటారు అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట మా చిన్నగాడు. ఇంకా ఇద్దరు ఇక్కడ క్యాపులు పెట్టుకొని పోతూ ఉన్నారు. మొన్న తిరుపతికి వెళ్ళినాం కదా, వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ చేయించినాం అనమాట. ఇంకా వాళ్ళ డాడీ వీళ్ళిద్దరు చేయించుకున్నారు. ఇంకా కనగానికి ఏమో వేరే మొక్కు ఉన్నది అనమాట. ఇంకా అందుకే వారికి చేయించలేదు. అందరూ అదే అడుగుతూ ఉన్నారనమాట. ఈ రోజైతే అసలు పొద్దున్న నుంచి ఎంత అరుస్తున్నాడో ఏమో, నాకైతే అసలు ఫుల్ హెడ్ఏక్ అంటే హెడ్ఏక్ వస్తుంది వాడు చేయబట్టి. అక్కడ వాళ్ళకి లేట్ అవుతుందని అన్నం తినిపిస్తే ఆ ప్లేట్ మొత్తం కావాలని చెప్పేసి ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఒక్కొక్కసారి కొట్టే అంత కోపం వస్తుంది కానీ అంత సతాయిస్తున్నాడు మా కన్నగాడు. అమ్మ భరించలేకపోతున్నా నేనైతే. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అన్నం తినిపిస్తున్నా. కన్నగాడు చూడండి ప్లేట్ మొత్తం నాకే కావాలని చెప్పేసి ఏడుస్తున్నాడు. వేరే తెచ్చుకో అందులో వేస్తా అన్నా కూడా వినడు అన్నమాట. ఎంత చెంకినంటే అంత చెంకినేసి వేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా అయితే ఈరోజు ఇడ్లీ చేద్దాం అనుకున్నా, బట్ నిన్న అసలు గుర్తులేదు, మర్చిపోయినా. ఇంకా పిండి ఏం నానబెట్టుకోలే, ఇంకా అందుకే పొద్దున్నే అన్నమే తినిపించేస్తున్నా. ఖచ్చితంగా పప్పు చేస్తే ఇంకా ఇష్టం కొద్దీ తింటారు, వద్దు అని అన్నారు. లేదంటే పొద్దున్నే అసలు అన్నం తినమంటే అస్సలే తినరు, వద్దు అని అంటూ ఉంటారు. వేరే ఏమైనా స్నాక్స్ పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ అసలు స్నాక్స్ అయితే మ్యాక్సిమం ఏం పెట్టా, ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేస్తే మాత్రమే పెడుతూ ఉంటా. హాలిడేస్లో అయితే అసలు టిఫిన్సే చేయలేదు. ఎక్కువ రాగి జావా ఇంకా అంబలి ఇట్లాంటివి ఎక్కువ చేసి పెట్టిన పిల్లలకి. ఇంకా ఇడ్లీ దోశలు అయితే దోశలు చేయక చాలా రోజులు అవుతుంది, మొత్తమే అసలు బంద్ చేసిన దోశలు చేయడము. అప్పుడు గ్యాస్ ప్రాబ్లము అంటే గ్యాస్ సిలిండర్స్ దొరకట్లేవు అని చెప్పేసి అన్నారు కదా, అప్పటి నుంచి అసలు ఇంకా దోశలు చేయడమే మానేసిన. ఇంకా ఎక్కువ ఈ ఎండాకాలంలో అయితే రాగి జావా అవి అలాంటివి ఉంచేది తాగినామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసేమో ఇంకా ఆయిల్ పెడుతూ ఉన్నా అనమాట. గుండుకే కదా ఎందుకు రానంటే గుండుకు ఆయిల్ పెట్టుకుంటే ఫాస్ట్గా వస్తుంది జుట్టు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోతున్నారు పిల్లలు. ఇంకా షూలు వేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడమే అనమాట. బస్సు దగ్గరికి రా అని చెప్పేసి అన్నారు కానీ ఇక నేనే వెళ్ళలేదు. అసలు ఈరోజు మండే కదా, ఇంట్లో పని ఉంది, పూజ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ డేనే కదా మమ్మీ రావచ్చు కదా ఇక ఒక్కరోజు వ్యాన్ దగ్గరికి అని అంటే అసలు వెళ్దామని అనుకున్నా కానీ కన్నగాడు పడుకుంటాడు. అన్నం తింటే ఎంబడే పడుకుంటాడు. ఇంకా ఆయనకి స్నానం చేయించాలి, మళ్ళీ ఇంట్లో పని ఉంది, ఈరోజు పూజ చేసుకోవాలి, మాఫ్ పెట్టుకోవాలి, చాలా పనులు ఉన్నాయి నాన్న, లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనే వెళ్ళలేదు. వాళ్ళకి తినబెట్టే ప్లేట్ ఇచ్చేదాకా ఏడ్చిండు అనమాట. అసలు ఎంత ఏడ్చిండు అంటే ప్లేట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇట్లా బయటకు వచ్చి తింటున్నాడు. చూడండి గుండుగాడు అసలు ఎంత సతాయిస్తున్నాడు అంటే, వీడు అంత సతాయిస్తున్నాడు. చిన్నోళ్ళు కొంచెం తీటేసం బాగా ఇస్తారని అంటారు కదా, మా కన్నగాడు అదే తంతుకొచ్చేటట్టున్నాడు. ఎంత సతాయిస్తాడో అసలు. ఏముంది ఇంకా ఇంకొక 8 months అట్లయితే ఇంకా స్కూల్కి పోతూనే ఉంటాడు. ఇంకా అంతసేపు ఇక పిల్లలు అన్నప్పుడు చేస్తూనే ఉంటారు గవే మెమోరీస్. పిల్లలైతే ఇంకా రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళు వెళ్తుంటే అసలు నాకైతే ఏదోలా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత మా కన్నగాడు అసలు ఎంతసేపు ఏడ్చిండో, పోదాము అన్న పోదాము అని చెప్పేసి చాలాసేపు ఏడ్చిండు. మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి ఇంకా అప్పుడు వానికి మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ అట్లా కొనిస్తే అప్పుడు మర్చిపోయాడు అనమాట. వానికి ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఇంకా వాళ్ళు పోయేసరికి మనం పోదాంపా, అన్న పోదాము, స్కూల్కి పోదాంపా అని చెప్పేసి చాలా ఏడ్చిండు అనమాట. అసలు ఘోరంగా వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వాడిని షాప్కి తీసుకెళ్ళి మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ అట్లా ఇప్పిస్తే ఇంక అప్పుడు ఊరుకున్నాడు అనమాట. ఒక 1-2 hours దాకా మస్తు ఏడ్చిండు అసలు. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని అండ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ మరి.